నేను చెప్పలేను. మీకు అర్థమేముంటుంది కదా. శారీరకంగా మానసికంగా నన్ను యూజ్ చేసుకొని ఇప్పుడు రోడ్డు మీదగా లాగేసిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు హీరో రాజ్ తరుణ్. వివరాల్లోకి వెళ్తే కుమారి 21F ఉయ్యాల జంపాల సినిమాలతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ 1 హీరోగా బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్న రాజ్ తరుణ్ ఆ తరువాత అంతగా ఆశించిన సినిమాలు లేక, సరైన హిట్లు లేక రీసెంట్ గా కొద్ది రోజులు సినిమాలు కూడా చేయడం మానేశారు. రీసెంట్ గా నా సామిరంగా సినిమాలో నాగార్జున కి తమ్ముడుగా నటించారు. అయితే రీసెంట్ గా తీసిన రాజ్ తరుణ్ 2-3 సినిమాలు రిలీజ్ కి దగ్గరున్న సమయంలో అతనిపై ఆరోపణలు తనని చాలా బాధిస్తున్నాయంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు రాజ్ తరుణ్. తన మాజీ ప్రియురాలు లావణ్య ఆరోపణలు వ్యక్తం చేశారు. తనతో దాదాపు 10 ఏళ్ల పాటు రిలేషన్షిప్ లో ఉన్నాడని, మానసికంగా శారీరకంగా తనని వాడుకున్నాడని, ఇప్పుడు సినిమా హీరో అయిన తర్వాత నన్ను పట్టించుకోవడం లేదని, ఇప్పుడు తన రాజ్ తరుణ్ తనకి కావాలని, తను లేకుండా ఉండలేను అంటూ రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలపై రీసెంట్ గా రాజ్ తరుణ్ రియాక్ట్ అయ్యారు. ఇన్ని రోజులు తన కెరియర్ దెబ్బతింటుందని మీడియా ముందుకి రాలేదని, ఇప్పుడు అంతా మీడియాకి తెలిసిన తర్వాత లీగల్ గా ప్రొసీడ్ అవుతా అంటూ తన మాజీ లవర్ లావణ్యతో 2016 వరకు రిలేషన్ లో ఉన్నమాట వాస్తవమని, ఆ తరువాత తనతో నాకు ఎటువంటి సంబంధం లేదంటూ రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చి వివరించారు. అయితే చాలా రోజులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సరైన హిట్ లేక నానా అవస్థలు పడుతూ చేతికొచ్చిన సినిమాలు చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడిప్పుడే లైమ్ లైన్ లోకి వద్దాం అనుకున్న రాజ్ తరుణ్ కి ఇలాంటి ఆరోపణలు ఎదురవడం అందరికీ బాధాకరం.